ఇటువంటి పరశురాముడు రామాయణ కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని కళ్యాణం చేసుకుని వెళ్ళిపోతుంటే ఎదురొచ్చి చేతిలో విష్ణు చాపం పట్టుకుని వచ్చాడు. దశరథం ఎంత అంటే సమయం లేక నేను తగ్గించేస్తున్నాను. నిజంగా ఆయన వస్తుంటే పరశురాముడు వశిష్ఠాది మహర్షులు చూశారు. రామచంద్రమూర్తి యొక్క సైన్యం అంటే దశరథ మహారాజు గారి సైన్యం అంతా స్పృహ తప్పిపోయింది. పరశురాముడు వస్తుంటే ఎందుకో తెలుసా అండి, పరశురాముణ్ణి చూసి కాదు, ఆయన వస్తుంటే అంత ధూళి రేగుతుంది. ఆయన తపశ్శక్తి అటువంటిది, ఆ తేజస్సు అటువంటిది. ఆ ధూళికి ఆయన వెలుతురికి చూసి పడిపోయారు వాళ్ళు. ఆయన నిజంగా వచ్చి నించున్నాడు జటామండలంతో శివుళ్ళ. ఆ వాల్మీకి మహర్షి అయితే త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుళ్ళ ఉన్నాడని ఉపమానం వేశారు.